అలాగే కొసమెరుపుగా ఇప్పుడు మనం ఈ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరఫున ఇక్కడే ఉండి అందరికీ భోజనాలు వండడం, అందరికీ వడ్డించటం, ఇక్కడ అవునండి. చూసుకుంటూ ఇక్కడంతా కూడా ఈ వాతావరణాన్ని చూసుకుంటూ, ఇక్కడ మొక్కలు సంరక్షించుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటారు వీళ్ళు. మరి ఈ పిరమిడ్ నిర్మాణం జరిగిన పిరమిడ్ జరిగే ఈ మొత్తం కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, శుభ్రం చేయడం అన్నీ కూడా. ఆ పిరమిడ్‌లో ఈవిడ రోజు ధ్యానం చేస్తారు. ఆవిడ కొన్ని అనుభవాలు పొందారు ఈ పిరమిడ్ దగ్గర ఈ ధ్యానం చేసినప్పుడు. అలాగే మరి ఇక్కడ ఎన్నో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆవిడ మాటల్లోనే ఆవిడ ఆనందాన్ని తెలుసుకుందాం. వెంకటలక్ష్మి గారు నమస్తే అమ్మ. నమస్కారం మరి అండి. మీరు ఏమేం పొందారు ఇక్కడ ఆనందాలు? మీరు ఎలాంటి అనుభవాలు పొందారు అనేది చెప్పండి? మేమండి ఇక్కడికండి అసలే రావాలని మేము అనుకోలేదండి. దుర్గా ప్రసాదరావు గారు కావాలని కోరుకుని ఇక్కడ తెచ్చుకున్నారండి మమ్మల్ని. అప్పటి నుంచి ఏదో ఉంటున్నామండి, అసలు వెళ్ళిపోదాము, ఉంటాము అన్నట్టుగా వచ్చామండి మేము. వస్తే ఇక్కడ బాగానే చేసుకుంటున్నామండి, బాగానే ఉందండి. అందరూ అన్నారండి ధ్యానం చేసుకుంటే మంచిది అంటున్నారండి. అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వెళ్ళి చేసుకుంటున్నానండి రోజును ఖాళీ ఉన్నప్పుడు. ఖాళీ పిరమిడ్‌లో. లేనప్పుడంటే పెర్మనెంట్‌లో నేను ధ్యానం చేస్తున్నానండి. చేత్తంటే ముందులోనేమో ఏయో రంగురంగులు పచ్చ పచ్చగా అలాగ అనిపించినియండి. తర్వాత తర్వాతేమో 2 నేత్రాలు కొన్ని అలాగ మళ్ళీ మా ఈ నసల మీదే కనిపించినట్టుగా అనిపించిందండి. అది మళ్ళీ కొండలు మెరిసినట్టు, ఎక్కడికో విమానంలోకి ఎళ్ళిపోతున్నట్టు ఎంతో శక్తి జ్ఞానం నాలో నేనే మరిసిపోయి, మైమరిచిపోయి అంత ధ్యానం చేత్తన్నానండి. అంత బావుంటుందండి. నేను ధ్యానం అంటే ఏంటో, ఎలా చేయాలో ఏంటో తెలిసింది కాదండి నాకు. అలాంటిది దాన్ని ఇయాల ధ్యానం చేసి అందరికి చెప్పేయాలన్నంత అపాయం కలుగుతుందండి నాలోని. అందరూ ఇలా మారిపోతే బాగుండని ఎంతో ఆలోచనొచ్చేత్తందండి. అలాంటప్పుడు ఇక్కడ నేను చేత్తన్నానంటే, ఎన్నో రకరకాలుగా నక్షత్రాలు మెరిసినట్టు, అనేక రకాలుగా, అనేక రంగురంగులు, అనేక రకరకాలుగా కనిపిస్తున్నాయండి. ఈ జ్ఞానంలో శక్తి, బలము అంత అనిపిత్తందండి. అసలు జ్ఞానంలోంచి కూర్చొని లెగాలనిపిత్తలేదండి. ఈ పెరుమంటు అంత శక్తిగల పెరుమంటండి. ఇది బెమ్మాజీ పాత్రిజీ గారు కట్టిన పెరుమంట అంటండి. ఈ పెరుమంట్లో ఉన్న శక్తి ఎక్కడా ఉండదని నా కోరికండి. అనిపిత్తందండి. నా మనసు అలాగ అనిపిత్తంది. ఏ పెరుమంట కాడికి నేను ఎళ్ళలేదు. ఏ పెరుమంట కాడికి నేను చూడలేదు. నేనొచ్చిందే ఇందులోకొచ్చాను. నేనొచ్చిందే ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. వచ్చినోళ్ళకి కూడా చేసుకోవాలనే కోరుకుంటున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా చెప్తున్నానండి. ఆళ్ళు మారతల్లేదండి. ఆ దేవుడు మారితే చాలని కోరుకుంటున్నాను. ఆ శివుడు, ఆ ఏడుకొండల వాడు, ఈ పత్రిజీ గారి దయ వల్ల ఎప్పుడుకి మారతారో, ఆ ఒక్క జ్ఞానంలోకి మారితే చాలండి నా పిల్లలందరూను. అదే కావాలండి నా కోరిక. వచ్చినోళ్ళు కూడా అందరూ క్షేమంగా చేసుకోవాలి. అందరి జీవితాలు మారాలి. అందరూ బాగోవాలి. శుభ్రంగా ఉండాలని చాలా సంతోషం, ఆనందం పడుతున్నానండి. ఆ ఒక్క కోరికండి నాది. చెప్పలేకపోతున్నాను. చాలా సంతోషమే అమ్మ. ఆ! వెంకటలక్ష్మి. మేస్టార్లకి అందరికి, గురువులందరికీ మొత్తము అందరికీ పెర్మనెంట్ మేస్టార్లకి అందరికీ చాలా శతకోటి వందనాలండి. నాకు రాదండి, చదువు రాదు, ఏమీ రాదు. నలుగురిలోకెళ్ళి మాట్లాడటం కూడా తెలదు. 10 మందికి మంచిగానే ఉంటానండి. చిన్న పిల్లోడికి కూడా నేనంటే అంత గౌరవమండి. అంత గౌరవం, అంత మ మర్యాదగా బతుకుతున్నానండి. కానీ ఇక్కడికొచ్చాక కూడా దేవుడు ఇంకా నాకు చాలా శక్తిస్తున్నాడండి. ఆ! ఏయో కొన్ని కొంచెం బాధలు ఉంటున్నాయనుకోండి. ఈ పనులల్ల ఎక్కువ ఒత్తిడి తగిలినప్పుడు, అయి కూడా దేవుడే తీరుస్తాడని ఆశ మీద ఉంటున్నానండి. దేవుడు ఎక్కడో ఆ! లేడు నీలోనే ఉన్నాడని అదండి. తెలుసుకున్నావు కదమ్మా! అదే నా కోరికండి. అందరూ మారాలే. నా వోళ్ళందరూ ఉన్నవోళ్ళేంటి, ఎవరేంటి, సుట్టేకులు ఉన్నవోళ్ళేంటి, అందరూ మారిపోతే ఎంతో ఆనందం అనిపిస్తుందండి నాకిప్పుడు. కానీ నేను పిరమిడ్ల కాడికి ఎళ్ళాలని చాలా అభిప్రాయం కలుగుతుందండి. ఎక్కడ జ్ఞానం ఉంటుందో, ఎక్కడ క్లాసులు పెడుతున్నారో, అక్కడికెళ్ళిందో, నాలుగు దిక్కులకెళ్ళి తిరుగుదామని నా మనసులో ఇంత అంత తపన కాదండి. కానీ నాకిప్పుడు మరి ఇక్కడ చేసుకునేది ఒకటి కాదా? దీన్ని వదిలి ఎళ్ళాలంటే నాకు కుదరదు కదండీ! ఇది వదిలి ఎళ్ళిన రోజున నేను ఎక్కడికైనా తిరగాలనిపిత్తందండి. నా భర్త మరి ఒప్పుకుంటాడో, ఒప్పుకోడో నాకు తెలదు కదండీ! ఆయనకి అసలు పూజయ్యారు కూడా ఇక్కడికొచ్చాక ఈ ఈ ఇంచు క్లాస్ కూడా ఇంటమెరగడండి ఆయన. ఆయనకి ఇంట్లోనే దేవుడు. అదండి. ఇంకా ఓకే. అలాగా చాలా జరుగుతున్నాయండి. చాలా అసలు నాకొచ్చి తంత్రాలంటే ఇంత అంతా కాదండి బాబా! హ్మ్. ఓకే సు అమ్మా. థాంక్ ఆయ్. యూ. మళ్ళీ థాంకు, మరోసారి థాంకు, ఇంకా నీ థాంకు. అనుభవాలు మీ వింటాము. అందరికీ థాంకు. గురువులందరికీ థాంకు. మాస్టార్లకి థాంకు.
ఈ శివశంకరుడికి, ఆ ఏడుకొండల వాడికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ చూసారా అండి. ఫ్రెండ్స్, మరి ఆ! చదువుతో పని లేకుండానే ఆవిడ ఇక్కడ సేవ చేసుకుంటూ డాక్టర్ గారి కాడ ఎంతో నుంచి అద్భుతంగా ఆవిడ ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందారు. దుర్గా ప్రసాద్ గారికి ఆవిడ పేరేం పేరా? మోహిని గారు. మోహిని మేడం గారు. ఈ అందరికీ శతకోటి వందనాలు మీ అందరికీని. ఈ మేడం గారేంటా? రాధా మేడం గారు, శ్రీనివాసరావు గారు, మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో ఈ అందరికీ శతకోటి వందనాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. ఈ శక్తి మళ్ళీ అలాగే నాకు ఎప్పుడు ఇస్తా ఉంటే చాలండి, ఇలాగ చెప్పగలుగుతాను. కానీ అసలు మాట్లాడలేను అనుకున్నాను. ఎన్నో వచ్చేస్తున్నాయి నా మనసులో, ఇంకా అన్నీ కాదు, నా గుండెల్లో ఇంకా ఓ బద్దలు కొట్టుకొచ్చేస్తున్నాయి. కానీ ఎటు చెప్పాలో ఎటు చెయ్యాలో అది ఒక్కటి నాకు గమ్ముని కుదురుతలేదండి. అదండి నాకు. ఓకే థ్యాంక్ యూ, అమ్మ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. చూసారా ఫ్రెండ్స్, మరి ఎంతో అద్భుతంగా ఆవిడ లోపల తపనంతా బయట పెట్టారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్తున్నారు. వాళ్ళు వినాలి, అందరూ ధ్యానం చేయాలి, నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ధ్యానంలోకి రావాలని ఆవిడ కోరిక. మరి ప్రతి ఒక్క ధ్యాని ఇలాగే తలుచుకుంటారు. మన పత్రి సార్ మనకి నేర్పిన ధ్యానం ఏదైతే ఉందో అది ఎవరు నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళు చేయడం కాదు, అందరికీ నేర్పేయాలి అనే తపన అనమాట.